అనుగ్రహించి ఉన్నారు, మమ్మల్ని జీవింపజేసి ఉన్నారు ప్రభు. అందుకొరకు మీకు ఎన్నో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మాలో ఉన్న జీవం మీది నాయన, మీ దయతో అనుగ్రహించిన జీవం, దయతో అనుగ్రహించిన నాయన సమస్తమైన జీవనం కొరకు వందనాలు తండ్రి. ఇంత మంచి దినం మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభా. మా బిడ్డలు మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి మరి ఒక దినాన్ని అనుగ్రహించి ఉన్నారు. ప్రతి దినము నూతన గంట నూతన ఆయన ఈ దినం కాదు, ఈ దినము లేని దినం కాదు కనుక ప్రతి దినము నిన్ను స్మరించుకుంటూ నీకు వందనాలు చెల్లించుకుంటూ నీవిచ్చిన ఈవెన్ల బట్టి పాద సన్నిధిని వందనాలు చెల్లించుకుంటూ తండ్రి స్తోత్రం నాయన. గడిచిన కాలంలో వచ్చిన ఇబ్బందులు కష్టాలు నాయన, అనేకమైన శోధనలు బాధల నుండి బిడ్డలను మమ్మలను కాపాడిన దేవా వందనాలు ప్రభా. ప్రభా తండ్రి నాయన ప్రతిష్టాత్మక హార్వెస్ట్ ఫెస్టివల్ నాయన మరి మా జీవితంలో మేము జరిపిస్తున్నాం. ఎన్నో హార్వెస్ట్ ఫెస్టివల్స్ మేము జరుపుకున్నాం తండ్రి. అయినా కూడా ప్రభా ప్రతి హార్వెస్ట్ ఫెస్టివల్ నూతనమైన పండుగ మా జీవితంలో మీరు ఇచ్చిన క్రాప్స్ విషయమే మాత్రమే కాదు తండ్రి. ఎందుకంటే నాయన మేము హార్వెస్ట్ చేయలేము, కానీ మా జీవితంలో మీరు అనుగ్రహించిన నూతనమైన జాబ్స్ కానీ నాయన, మా బిడ్డలు మరి ఫ్యామిలీస్ లో మీరు అనుగ్రహించిన నూతనమైన దీవెనలు కానీ నా ప్రభు సమస్తమైన వాటిలో కూడా నైనా మేము మీ ప్రతిష్టాపన చెల్లించవలసి ఉన్నది ప్రభు. మీకు స్తోత్రాలు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది కొత్త విద్యలు వచ్చేవారు, వారి కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారికి నాయన ప్రభు దీవెనలు అనుగ్రహించి ఈ స్థలము ఈ మహిమ తండ్రి నీవు దీవించిన స్థలం అనే సంగతి బిడ్డలు తెలియజేయండి తండ్రి ప్రభు. నాయన వారు అడిగిన సమస్తమును మీ కృపలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, ఆత్మీయ ఆహారాన్ని బట్టి వందనాలు ప్రభు. నాయన మరియా అత్యంత మాంసి అత్తను తీసుకొని వచ్చి తండ్రి ఒక సంవత్సరం నాయన మరి తన లేబర్ ని పెట్టి తను తీసుకొని వచ్చి ప్రభు పాదాల మీద కోసింది ప్రభు. వీధులు ఎల్లప్పుడు మీతో కూడా ఉంటారు, కానీ నేను మీతో ఉండను. ఆమెను గద్దించకండి. ఆమె చేసిన ఈ మంచి కార్యం లోకంలో నా సువార్త ప్రకటించబడిన ప్రతి చోట ఆమె గురించి ఈ వాక్యం చెప్పబడుతుంది అని దేవుని ఇచ్చిన దీవెన ఎంతో గొప్ప దీవెన తండ్రి ప్రభు. మేము ఎంతో నేర్చుకోవలసి ఉన్నాము నా ప్రభు. నాయన మనీ మాత్రమే కాదు ప్రభు, మరి మెటీరియల్స్ మాత్రమే కాదు తండ్రి. నాయన నీవు మా హృదయాన్ని అడుగుతున్నావు ప్రభు. విరిగి నలిగిన హృదయంతో నీ పాద సన్నిధిలో వచ్చి మీరు చేసిన సమస్తం కొరకు మేము వందనాలు చెల్లించుకునే భాగ్యం అనుగ్రహించండి. ఈ దినం వచ్చిన మనీ బిడ్డలిచ్చిన కానుక సమస్తము కూడా ప్రభు నాయన నీ రాజ్య మహిమ కొరకు నా ప్రభు మేము వాడేటట్లుగా, నీ రాజ్య విస్తరణ కొరకు మేము వాడేటట్లుగా నాయన మంచి హృదయం నాయన మేము ప్రేయర్ చేసి మేమంతా కూడా నీతి న్యాయంతో ప్రభు నీ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి మాకందరికీ నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభు. స్తోత్రం తండ్రి. నాయన ఈ లోకంలో ఉన్న ఈ బ్లెస్సింగ్స్ మాత్రమే కాకుండా ప్రభు రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అసలైన జీవితం మాకు పైన ఉందనే సంగతి మేము మర్చిపోకుండా బ్లెస్సింగ్స్ తోటి ప్రభు మేము నీ రాజ్యంలో చేరగలిగిన భాగ్యం అనుగ్రహించండి. 1000 ఏళ్ల పరిపాలనలో తండ్రి మేము పాల్పంచుకున్నట్లుగానే సహాయం దయచేయండి తండ్రి. నీకేనే మహిమను తొడుక్కునేటట్లుగా ప్రభు మీరు మాకు అనుగ్రహించండి. నీతి వస్త్రంతో నేను కలుసుకునే భాగ్యం ఏ నిమిషంలో వస్తావో దేవా మాకు తెలియదు నాయన. ప్రతి నిమిషము నీ రాకొరకు ఎదురు చూస్తూ నాయన మేము తండ్రి ఎత్తబడే సంఘంలో మేము ఉండేటట్టుగా మీరు మాకు సహాయం దయచేయండి. మేమందరం ప్రభు ఈ నిమిషంలో నీవు వస్తే ప్రభు కనురెప్ప పాటలో తండ్రి కడబోల రోగంగానే ప్రభు నీవు వస్తే మేము ఎక్కడుంటామో అనే సంగతి మేము గుర్తెరిగి ప్రభు నాయన మంచి హృదయంతో నాయన మంచి ఆత్మతో తండ్రి ప్రభు నేను సేవించుకోగలిగిన భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు జరగబో కార్యక్రమం అంతట్లో నేను తోడై ఉండండి తండ్రి. సంఘ పెద్దలను పాస్టర్ గారిని ప్రభు వారి కుటుంబాన్ని మరి ఇక్కడ పనిచేస్తున్న బిడ్డలను
ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ కొరకు పనిచేసిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. నాయన ఎంతో మంది నాయన ఎన్నో విషయంలో తోడై ఉంటున్నారు నా ప్రభు. ఈ చర్చి మంచిగా సక్సెస్ఫుల్ గా మరి మాస్ సరిగ్గా జరగాలంటే ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు. అన్ని కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభు. సంఘ పెద్దలకు, వైర్ వారికి నేను అందరికీ కూడా ప్రభు స్పెషల్ గా తండ్రి దర్శించి అనుగ్రహించండి. ఇక్కడికి వచ్చి తండ్రి చేతులెత్తి నీ వైపు చూసి తండ్రి తమ అక్కలు అడుగుతున్న బిడ్డలను ఒకసారి కనిపెట్టండి దేవ. కళ్ళగలిగిన చూపు చూడండి తండ్రి నా ప్రభు. నీకు వందనాలు. మరి ముఖ్యంగా జాబ్స్ కొరకు అడుగుతున్న బిడ్డల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా తండ్రి మీరిచ్చిన చదువు, మీరిచ్చిన సర్టిఫికేట్స్ మా వలనైతే ఏమి కాదు. ఎందుకంటే తండ్రి చదువుకున్నప్పుడు ఆరోగ్యం ఇచ్చారు, ఫీజు కట్టడానికి ఇచ్చారు తండ్రి. ఎగ్జామినేషన్ హాల్లోనైనా ఎటువంటి సిక్నెస్ లేకుండా ఎగ్జామ్స్ రాయడానికి అనుగ్రహించారు నాయన. మీరు దీవించి సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్స్ బిడ్డలు నాయన వాడుకోవడానికి టైం వచ్చింది ప్రభా. వారి కుటుంబాలను దీవించండి నాయన. వారి అన్నదమ్ములను, అక్కలేని తల్లిదండ్రులను అందరినీ దీవించండి. మంచి జాబ్స్ అనుగ్రహించండి దేవ. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే తోడై ఉండండి నాయన. సక్రమముగా జరిగేటట్లుగా, నీ నా మహిమార్థం జరిగేటట్లుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, స్పెషల్ గా హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫరింగ్ ఇచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రభా నాయన. దానిని ప్రభా ఒక సంఘం కట్టడానికి మేము ఉపయోగించాలనుకుంటూ ఉండగా తండ్రి మీరే సహాయం దయచేయండి. మళ్ళా వచ్చే మరి నవంబర్లో నాయన, ఈ నవంబర్లో తండ్రి ప్రభు బైబిల్ స్ప్లిట్ చేయించడానికి నాయన బిలియన్స్ వారు వస్తారు ప్రభా. వారికి కూడా ప్రభా మేము మా పేరిట, మా సంఘం పేరిట, మా ఇండివిజువల్స్ పేరిట ఎన్నో బైబిల్స్ నాయన ట్రాన్స్లేట్ చేయడానికి, ప్రింట్ చేయడానికి మా శక్తి కొద్ది వారికి సహాయం చేయడానికి. ఎందుకంటే ఒకసారి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేయాలన్నా చేయలేము తండ్రి నాయన. ఇక్కడ ఉండగానే మంచి పనులన్నీ చేసి నీ నామం నాకు ఘనత, మహిమ, ప్రభావం చేయబిడ్డల్లాగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు అయిన యేసయ్య ద్వారా ప్రతిమారి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆయన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. కృష్ణుని తప్పించును. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే వస్తాయి. ఆమేన్. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీ తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలిగజేయును గాక. Sama
It's